హరిహర వీరమల్లు అనే ఒక పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆ రోజు రిలీజ్ కాబోతోంది. అయితే ఇక్కడ కొంతమంది అభిమానుల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషను హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమా యొక్క పాన్ ఇండియా సినిమాగా మనకి వస్తోంది. పాన్ ఇండియా అంటే ఏ భాషలో సౌత్ ఇండియా లాంగ్వేజ్లో అయితే తమిళ్, కన్నడ, తెలుగు ఎలాగ ఉంటుంది, మలయాళం, అలాగే బాలీవుడ్ హిందీ సీన్లో ఇది రిలీజ్ అవుతుంది. అయితే వీళ్ళందరూ అభిమానులు నిరుత్సాహంగా కొంత చెప్పాం కదా, అసహనం ఎందుకు పడుతున్నారంటే హరిహర వీరమల్లుకు ఇవ్వాల్సినంత ప్రమోషన్ ఇవ్వట్లేదేమో, జరగాల్సినంత పేరు ఇంకా రావట్లేదేమో, దానికి అనవసరంగా ఆ సినిమాని ప్రమోషన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదేమో, అలాగే ఏదైనా కారణం వల్ల హరిహర వీరమల్లు సినిమా ఏదైనా అవుతుందేమో, తేడా వస్తుందేమో అని కొంతమంది ఇప్పటికే కొన్ని నోళ్ళు ఎగనెస్ట్ నోళ్ళు ఉంటాయి కదా, హరిహర వీరమల్లు ఏమీ లేదట, హరిహర వీరమల్లు ఇదట అని ఏడుస్తూ ఉంటారు. అది వాళ్ళ నైజమే అంత. ఆ ఏడ్చే వాళ్ళ విషయం మాట్లాడితే ఇప్పుడు నేను చెప్తా అనుకున్నది పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ కూడా వర్రీ అవ్వక్కలేదు. ఎందుకంటే ఆయన 2014లో ఆయన మొత్తానికి ఒక ఓత్ తీసుకుని, ఒక నిర్ణయం తీసుకుని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేనికి వెళ్లకుండా తెలుగు ప్రజలకి సేవ చేయాలి, తెలుగు ప్రజల్ని పరిరక్షించాలనే ఉద్దేశం సైన్యాధిపతిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు జనసేన పార్టీ పెట్టి. ఆ రోజు నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ వెనక నిలబడింది ఎవరండి? అభిమానులు కాకపోతే అభిమానులే కదా. ఆయన ఒక సింగిల్ మ్యాన్గా పయనిస్తుంటే ఇప్పుడు జన సైనికుల్లో 90% ఎవరుంటారు? ఆయన చిత్తాలకు అభిమానులు, ఆయనకు అభిమానులే ఉంటారు, వీరమల్లేని ఇంకోడైనా. కాబట్టి అభిమానులందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎవరికి ఏం చెప్పక్కలేదు, అందులో దాపరికం ఏం లేదు. ఆయన చేస్తున్నటువంటి యుద్ధం ఎదురు ప్రతిపక్షంలో, ఆ రోజున ప్రతిపక్షంలో యుద్ధం, ఆయన ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకి ఏ రకమైన మార్గాలు చేయాలని, ఇంకొక 25 ఏళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని ఎన్నో ఆశయాలతో ఆయన వచ్చాడు. అవునా కదా? అప్పుడు ఈ అభిమానులతో ఆయన వెనకాల నిలబడ్డారా లేదా? ఆయన ఒక్క సీట్లో కూడా గెలవని సందర్భం మీకు గుర్తులేదా? ఆయన మొత్తం ఆయన నిలబడిన స్థానాలన్నీ వాళ్ళంతా ఓడిపోతే ఆయన 2 స్థానాలు అక్కడ కూడా ఆయన పరాజయం పాలేడు. అప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. చెయ్యాలి నా ప్రజలకు, ఈరోజు నన్ను గెలిపించకపోవచ్చు కానీ నేను వదిలేసి వెళ్ళకూడదు అని నిరాశ చెందారా? నిరాశ చెందకుండా ఆయన అలా ప్రయాణం చేస్తున్న సమయంలో మనం అందరూ అండగా నిలబడ్డారు లేదా అభిమానులు? ఇప్పుడు ఈ సినిమాలు కూడా నేను చెయ్యను మొర్రో అంటే కమిటీ అయ్యారు, మీరు చేయాల్సిందని చెప్పి బలవంతం చేసింది ఎవరు? అభిమానులు. అయినా ఇప్పుడు ఆయన సినిమాకి కానీ ఆయన కానీ ప్రత్యేకించి ఏదైనా ప్రచారం కావాలా? ఆయన ఈరోజు ఇండియా మొత్తం తెలియదా? పోనీ ఎవరు ప్రచారం చేయట్లేదు అంటారు? పవన్ కళ్యాణ్ సినిమా గురించి, థియేటర్ల గురించి అప్పుడే వారం 10 రోజుల నుంచి చూస్తే ఇదే ప్రస్తావన జరుగుతుంది కదా, అదంతా పబ్లిసిటీలోకి రాదా? ఈ హరిహర వీరమల్లు జూన్ 12న వస్తుందనే విషయం భారతదేశం అంతా తెలుసా కాదా? ఇది 17వ శతాబ్దానికి చెందినటువంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనే విషయం తెలుసా లేదా? అఫ్కోర్స్ క్రిష్ గారు మొదలెట్టారు ఈ సినిమాని, డైరెక్టర్ క్రిష్ మొదలెట్టారు. తర్వాత కొన్ని కారణాలు ఆయన తప్పుకుంటే రత్నం గారు అంటే ప్రొడ్యూసర్ రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ, ఆయన ఒక మంచి డైరెక్టర్, దాన్ని పూర్తి చేశారు, దీనికి అద్భుతమైన టెక్నీషియన్ పనిచేశారు. ఈయనకు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు చూసుకుని, పరిపాలనా ఒత్తిళ్లు చూసుకుని ఈయన కూడా ఈ సినిమానికి ప్రత్యేకించి పనిచేసి 4 గంటల్లో డబ్బింగ్ చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? అలాగే కీరవాణి గారు అంటే మహా టెక్నీషియన్ అందరూ దీనికి మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేస్తున్నారనే విషయాలు మనకు బయటకు వస్తాయిగా. ప్రచారం అంటే ఏంటి? అంటే ఒకటి అక్కడ ఏదో మద్రాసు వెళ్ళి ఈయన చెప్పాలి, మిగిలిన హీరోలు చేస్తారు, అలాగే ఢిల్లీ వెళ్ళి చెప్పాలి, బొంబాయి వెళ్ళి చెప్పాలి, వీటికన్నిటికీ కలవచ్చు. కానీ కొంతమంది అదే పనిగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది. ఇంకోటి ఏంటంటే మన అభిమానులకు ప్రత్యేకించి నేను చెప్పే విషయం ఒకటి ఉంది, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్నే. అదేంటంటే ఆయన ఇప్పుడు రేసులో లేరు, సినిమా రంగంలో లేరు, పూర్తి స్థాయి పొలిటీషియన్, పూర్తి స్థాయి ప్రజా పరిపాలన, ప్రజారాజ్యంగా పరిపాలించాలి, ప్రజల సమస్యలు తీర్చాలని ఆయనగా తయారైనటువంటి వ్యక్తి. ఈ సినిమా గతంలో ఒప్పుకున్న సినిమా రత్నం గారి సినిమా. ఇంకోటి రత్నం గారిని కానీ సినిమాకి సంబంధించిన పెద్దలు కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనందరం. ఈ హరిహర వీరమల్లు సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆ నిర్మాతలుగా వ్యవహరించిన రత్నం గారు, ఆ దయాకర్ రావు గారికి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే ఈయనకి కుదరక 5-7 సంవత్సరం నుంచి ఈ సినిమా అలా పంచవర్ష ప్రణాళిక సాగుతూ వచ్చింది. కారణం ఏదైనా సరే ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కూడా సెట్లు వేసి షూటింగ్ ఆయన ఇచ్చిన టైంలో ఎంతో కష్ట నష్టాలకి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ సినిమా షూటింగ్ చేశారు. మరొకళ్ళు అయితే నిరాశ అయింది, వెనక్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక్కలేదు. ఇంకా హోప్ఫుల్గా బాబుతో మొదలెట్టాం, పూర్తి చేయాలి, మనకి దానికి ఆపకూడదు, ఇది ఒక మంచి సినిమా అవుతుంది
అలాగే అభిమానులకు కూడా ఇవ్వాలి ఈ సినిమా, అప్పుడు ఒప్పుకున్నాం కాబట్టి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు నిజంగా షూటింగ్లు లేకపోయినా ఇంతకుముందే పలానా నెలలో రిలీజ్ చేద్దాం, పలానా రిలీజ్ చేద్దాం అనుకున్న కొన్ని కారణాల వల్ల కుదరనప్పుడు కూడా వాళ్ళు చాలా సమయంతో ఆ చిత్ర యూనిట్ కూడా ఆగి మంచి సినిమా ఇద్దాం, ఇలాంటి ఏదో జరుగుతున్నా కూడా మనం వెనకంజ చేద్దాం చెప్పేసి హరిహర వీరమలు చాలా ప్రెస్టీజియస్గా మంచి బడ్జెట్ పెట్టి అందులో పనిచేసే టెక్నీషియన్లు నటీనటులు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు డేట్లు ఇచ్చి ఈ సినిమా పూర్తవడానికి వాళ్ళు దోహదపడ్డారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో లేదు, అక్కడికి ఎక్కడికో బొంబాయి వచ్చి చెప్పలేదు, ఢిల్లీ వచ్చి చెప్పలేదు, ఏం అవసరం లేదు ఆ సినిమాకి. ఇంకోటి చెప్పాను కదా, అభిమానులు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఇప్పుడున్నటువంటి సమకాలీనంగా ప్రభాస్ గారితోనూ, జూనియర్ ఎన్టీఆర్తోనూ, లేదంటే పుష్ప, ఈయన అల్లు అర్జున్తో పోల్చుకోవడం కానీ రేసులో లేడు ఆయన. ఈ సినిమా మనకు ఒక స్పెషల్ గిఫ్ట్గా భావించాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత కమిటెడ్ కాబట్టి ఇస్తున్నారు కాబట్టి హరిహర వీరమల విషయంలో ఎలా ఉన్నా కూడా అది పవన్ కళ్యాణ్ సినిమా అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి ఇట్టా ఫట్టా రికార్డ్స్ ఏమి ఉండవు. ఆ పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్స్ అలా క్రియేట్ చేశాడు ఆయన. ఇది నిజంగా ఒక గిఫ్ట్. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చి గెలిచి పరిపాలన చేసిన సందర్భంలో అభిమానులకు ఇస్తున్న గిఫ్ట్గా దీన్ని భావిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రస్ట్రేషన్ ఏముంటుందని ఇందులో, మంచి సినిమా వస్తుంది, చూసాం, ఆ ట్రైలర్స్ వచ్చాయి, అలాగే టీజర్స్ వచ్చాయి, సింగిల్స్ వచ్చాయి. సినిమా జూన్ 12 100% తయారవుతుందని, మంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందని చెప్పే విషయం మనకు అర్థమవుతుంది. ఈయన ఇప్పటిదాకా నటించని కథాంశంతో దాంట్లో కూడా ఆయన సినిమాలు ఎంతముందు రెగ్యులర్ కోర్సులలో కాకుండా ఇక్కడ కూడా ధర్మాన్ని రక్షించే ఒక వీరుడి పాత్రలో ఉన్నాడని చెప్పి కూడా మనకి కొన్ని మాటలు వాళ్ళ యూనిట్ చెప్తుంటే మనకు అర్థమవుతుంది. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట ఇస్తూ 17వ శతాబ్దంలో ఆ ముస్లిం ప్రపంచానికి హిందూ ప్రపంచానికి మధ్య జరిగినటువంటి ఇతివృత్తం ఏదో వాళ్ళ కథాంశంగా తీసుకుని ఇక్కడ కూడా సనాతన ధర్మం అని ఏదైతే రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా చెప్తారో అప్పుడు ఒప్పుకున్న ఆ కథలో కూడా ఒక ధర్మ స్థాపనే లక్ష్యంగా వీరుడుగా ఆయన ఆ కథాంశాన్ని ఎన్నుకున్నట్టుగా హరిహర వీరమలుగా మనకు అర్థమవుతుంది. దానికి కూడా 2 పాటలు వస్తాయని కూడా మనకు అర్థమవుతుంది. మన ఊరికే నిరాశపడిపోయాం అభిమానులు అయితే దానికి ఆయనకు సపోర్ట్గా నిలుద్దాం, మద్దతుగా నిలుద్దాం. ఆ సినిమా అది చాలా స్టాండర్డ్స్ ఉన్న సినిమాగా చెప్తున్నారు ఆ కథని. ఇదేమి రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా ఏదో ఒక ఫైట్స్ ఒకటే ఉంటాయి, 4 పాటలు ఉంటాయి, 4 కామెడీ సీన్లు ఉంటాయి అన్నట్టుగా అనుకోకూడదు. ఇది ఒక ప్రత్యేకమైన సినిమా ఇది. కాబట్టి పాన్ ఇండియా సినిమాగా వాళ్ళందరూ కూడా నిర్మాత దర్శకులందరూ కూడా పనిచేశారు దీని సినిమా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోతున్న సినిమా జూన్ 12వ తారీఖు వస్తున్న హరిహర వీరమల విషయంలో అభిమానులు ఎవరూ నిరాశ చెందన అవసరం లేదు. ఇది ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంతే. ఇది ఫక్తు పవన్ కళ్యాణ్ సినిమా. ఆయనకి ఏం చెప్దామని కూడా చూశాడు. ఇది నిజంగా మన అందరినీ ఆనందపరిచే సినిమా అవుతుంది, డెఫినెట్గా ఆలోచింపజేసే సినిమా అవుతుంది. కాబట్టి మనకు పవన్ కళ్యాణ్ సినిమా పబ్లిసిటీ ఎందుకండి, దాని గురించి బాధపడేటువంటి అభిమానులు ఎప్పుడు వస్తుందంటే ఎదురు చూడాలి. కానీ అంటే కొంతమంది అలా ఉన్నారు అనుకోరు, అంటే అందరూ అనట్లేదు, అభిమానులు అనడానికి లేదు. అభిమానులు అందరికీ పెద్ద పెద్దపేట వేసి ఆయన ఈ సినిమాలు చేస్తున్నాడు, ఈ 2-3 సినిమాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం వెనకాల మద్దతు ఇద్దాం. అలాగే సినిమా తీసిన నిర్మాతల మీద కూడా ఏం ధ్వజం ఎత్తదు. పబ్లిసిటీ చాలా బాగుంది. రత్నం గారికి మనం ఎంత అభిమానం, పవన్ కళ్యాణ్ గారికి రత్నం గారు కూడా అంత అభిమానం, ప్రముఖ నిర్మాత. కీరవాణి గారు కూడా చెప్పారు, నాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. టెక్నీషియన్లు అందరూ కూడా మనమే కాదు, వాళ్ళు కూడా ఫ్యాన్సే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి చాలామంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో మనం ఎక్కలేదు. ఆయన చెప్పినట్టుగా జూన్ 4వ తారీఖు అంటే ఫలితాలు వచ్చిన రోజు నేను చెప్పినట్టుగా రాష్ట్రానికి కొత్త ఊపిరి, కొత్త ఉత్సాహం, కొత్త పాలకవర్గం వచ్చిన రోజు జూన్ 4. అప్పుడు 2 వేడుకలు చేసుకోమన్నాడు ఆయన. సంక్రాంతి, దీపావళి కలిపి ఎంతైతే సంతోషంగా జరుపుకుంటాం డబుల్ బోనాజాలు జరుపుకుందాం అని చెప్పి జూన్ 4 చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పకపోయినా జూన్ 12వ తారీఖు మనందరికీ మంచి పండగ, మంచి వేడుక రోజు. అదే వారోత్సవాలాగా ఆ సినిమా ఆడినంత సేపు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు ఏదో అన్నారు, ఎవరు ఏదో ఏడ్చారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో నడుద్దాం. ఇప్పుడు పండుగ చేసుకుందాం. ఈ సంక్రాంతి ప్లస్ దీపావళి జరుపుకోమనకండి. జూన్ 4 ఒక పండుగ, జూన్ 12 హరిహర వీరమలు మనం ముందుకు వస్తున్నాడు కాబట్టి అదొక పండుగ. మనం దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలకి మనం ఎప్పుడు కట్టుబడి ఉందాం. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా అయినటువంటి హరిహర వీరమలకి ఘన స్వాగతం, హార్దిక స్వాగతం పలుదాం. ఆ సెలబ్రేషన్స్ జూన్ అంతా ఒక పవన్ కళ్యాణ్ మంత్గా మనం ఫీల్ అవుతాం. అలాగే జూన్ 12 అదే కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా ఈ 1 year నుంచి ఆయన ఏమేం చేశారో కూడా మనందరికీ తెలుసు. దానికి ఏమి కొలమానాలు అక్కలే. పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమైపోయి ప్రజలకు ఏమి చేయాలని అన్నీ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా సామరస్యంగా ఆంధ్రప్రదేశ్
పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ యువత భవితకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఆయన ఉండగా అలాగే భారతదేశం మొత్తం కూడా ఆయన చరిష్మా ఉంది. భారతదేశం నేషనల్ లీడర్ త్వరలో అవుతారు. మోడీ గారికి కూడా ఆయనకు బాగా మనసుకు నచ్చిన వ్యక్తిగా కూడా ఆయన మొత్తం దేశ రాజకీయాల్లో కూడా ప్రభావితం చూపుతుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఇంకా ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్, దట్స్ మనం ఆయన ఫాలో అయిపోవడం తప్పితే ఇంకా ప్రత్యేకించి మనం నిరాశపడడం ఏంటి? మన హీరో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండగా మనం నిరాశపడాల్సిన అవసరం ఏంది? మన ఇండియా పబ్లిసిటీ తక్కువ ఏంటంటే ఆయనకి పబ్లిసిటీ ఎందుకు? పేపర్లు కావాలా, మీడియాలు కావాలా? ఆయనకి ఏం అవసరం లేదు. ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో ఉన్నాడు, జనసేనాని. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు బాధపడక్కలేదు. ఆయనకి నైతికంగా మనం అందరం మద్దతు ఇద్దాం. ఆయన ముందుకు వెళ్ళడానికి మనం భగవంతుని కోరుకుందాం తప్పితే ఆయన బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇది ఫైనల్గా చెప్పే విషయం. సెలవు.